మీలో ఎంతమందికి ఈ వడియాలనేవి తెలుసో కామెంట్ చేయండి. నైట్ మిగిలిపోయిన అన్నం ఉన్నా లేదు అని అంటే మీకు తినాలనిపించి చేసుకుని ఇది బెస్ట్ రెమెడీ అండి. క్విక్‌గా కూడా అయిపోతుంది. మనం వార్చుకునే అన్నం ఉంటుంది కదా! ఆ అన్నంలో కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, నేనైతే కరివేపాకు ఎక్కువ వేసుకుంటాను. అందుకని కొంచెం గ్రీన్ కలర్‌లో ఉంది. లేదంటే ప్యూర్ వైట్‌లానే వస్తుంది. నేను కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీకు కారం సరిపోయేంత వేసుకొని ఇలా ఎండబెట్టేసుకోవాలి. ఇదేంటంటే 1 డేలో ఎండిపోయాయి మాకైతే నైటు. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కదా! ఎండిపోయిన వాటిని ఇలా తిప్పేసుకుంటే లోపల ఉన్నది కూడా నెక్స్ట్ డేలో 2 డేస్‌లో ఎండిపోతాయన్నమాట. ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. దేనికైనా ఈజీగా మనం చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్‌లా కూడా ఇవ్వచ్చు ఇవి. బావుంటాయి టేస్ట్‌గా కూడా. అన్ని 3, 4 ప్లేట్లు పెడితే ఇన్నే వచ్చినాయి చూస్తున్నారు కదా! ఇవి ఇంకా రేపటికి ఇంకా తగ్గిపోతాయన్నమాట. ఇది ఒకసారి మీరు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. చాలా బావుంటాయి టేస్ట్‌గా. ఎందుకు రైస్ అనేది ఊరికే పడేయటం చెప్పండి. అందుకని చెప్పేసి ఇలా ట్రై చేశాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వాటిని ఇలా ఫ్రై చేసేసుకోవటమే నార్మల్ ఆయిల్‌లో. చాలా టేస్ట్‌గా ఉంటాయి. సాల్ట్ అది పర్ఫెక్ట్‌గా ఏసుకుంటే ఇంకా ఎలాంటి కర్రీస్ అవసరం లేదనమాట. మనం ఇలా తినేసేయొచ్చు వీటిని. అంత బావుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేయండి.